యాదాద్రి జిల్లా వల్లిగొండలోని పులిగిల్ల గ్రామంలో దౌర్జన్య కాండ కొనసాగుతోంది. రోడ్డు వెడల్పు పేరుతో పదుల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. జనం ఇళ్లలో ఉన్నారని తెలిసినా కూడా జేసీబీల సహాయంతో ఇష్టం వచ్చినట్టుగా ఇళ్లను కూల్చేశారు. అంతేకాదు, ఇదేంటని ప్రశ్నించిన వారిని సైతం ఇళ్లలో బంధించి పైశాచిక ఆనందాన్ని పొందారు. తొలుత 23 ఫీట్లు అని, ఆ తర్వాత 33 ఫీట్లని చెప్పి ఇప్పుడు 40 ఫీట్లంటూ మాట మార్చి తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేశారంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక 2 నెలల క్రిందట వేసిన రోడ్డును మళ్లీ వెడల్పు పేరుతో వచ్చి కక్షగట్టి మరీ కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డు వచ్చిన వారిపై బండరాళ్లు వేస్తామని బెదిరించారని వాపోయారు. తమ ఇళ్లను కూల్చివేసిందే ప్రైవేట్ వ్యక్తులేనంటూ చెబుతున్నారు. మా నాన్న వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారని మా మమ్మీకి మా డాడీకి బీపీ ఉన్నా కానీ నేను అడ్డం వెళ్తే నన్ను తోసేసి జేసీబీ కిందికి నెట్టేసారు. అతను కంచి రాములు అంటారు, దాసిరెడ్డిగా ఆ గోలుగూడెం ఆయన. ఏందమ్మా నీకేం అవసరం, ఈ ఊరు సమస్య నీకు అవసరం లేదు కదా అంటే, మా మమ్మీ మా డాడీ కదా మీరు ఏం మాట్లాడుతున్నారు, మార్కింగ్ పెట్టండి, మార్కింగ్ పెట్టినాక కొలిసినాక నేను మా డాడీ వాళ్ళ ఇల్లు కూలగొట్టుకుంటాను కానీ మీరు కూలగొట్టొద్దంటే మమ్మల్ని నెట్టేసి మా మమ్మీని ఇంట్లోకి తోసేసి గొల్లెం పెట్టిండు. నన్ను నెట్టేసిండు మెట్ల పైనకి నెట్టేసి పైన ర్యాంప్ మొత్తం కూలగొట్టేసిండు. మాకు మార్కింగ్ ఇచ్చిన కాడికి అవతలకి బండలు గిట్ట తీసుకుంటాం సారు. బండలు గిట్ట అన్నీ తీసుకొని మేము సారుకుంటూనే ఉన్నాం. సారుకుంటుండగానే అటు తిరిగి ఇటు తిరిగి వచ్చినాక మేము తీసుకుంటాం. రేపు పొద్దుటి ఈ రాత్రి టైం రేపు పొద్దుగాలు తీసుకుంటాం. మేము రేపు పొద్దుటి మాకు వచ్చిన కాడికి మీరు పెట్టిపోయిన కాడికి మేము తీసుకుంటామని అంటే తీసుకుపోయి ఇంట్లో తోలి వెళ్ళం పెట్టిరు. బయటంగా పెట్టి రోడ్డు ఇంత పెద్ద రాయి ఎత్తుకొని జాను ఇంత పెద్ద గుండె ఎత్తుకొని ఈయన మీద ఇసిరేయొచ్చాడు. ఈయన మీద ఇసిరేయబోతే ఈయన ఇసుడు జరగా నేను రెట్టబట్టి గుంజ వరకాల గేటు మీద ఇసిరేసిండు. ఇక మమ్మల్ని కొడతాదిగా తయారై వచ్చాడు. ఆడు కంచిరాములు అంటాడు. లోపలికి నూకి రెట్టబట్టి లోపలికి నూకి వెళ్ళం పెట్టాడు. ఇక రాత్రి కంటికి నిద్రపోలే ఒకటే ఏడుపెడుతుంది. చీపుందంటే ముక్కదాన్ని ఉన్న కొడుకు పెద్ద కొడుకు అక్కడ కట్టుకుని చిన్న ఆయన అక్కడ పట్టణంలో ఉంది. ఏం చెప్పలేదు, ఇంతంట దిగిన గీసుడు ఇంత కోసే పొద్దుని చెప్తే మేము దర్వాజా అక్కడ పెట్టుకొని పూల కొట్టుకుని కట్టిస్తామని అన్నా. అంటే ఇందే పోయి ఉంటే జరుగుతారు కానీ నా పెద్ద కొడుకు ఉంటే ఆయన మీద పెద్ద కూడా పడ్డది ఇంత. ఇక కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఒక్క పంచాయతీ అధికారులు లేరని, కనీసం రాజకీయ నేతలు కూడా రాలేదని బాధితులు చెబుతున్నారు. మొత్తం 60 నుండి 70 మంది వరకు ప్రైవేట్ వ్యక్తులే వచ్చి తమ ఇళ్లను కూల్చేశారంటున్నారు. ఏ మాట మా గ్రామ పంచాయతీ నుంచి కానీ మన కాంట్రాక్టర్ నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు ఎవ్వరు కూడా మీరు ఇంత తీస్తామనే ముచ్చట ఎవరూ చెప్పలేదు. మాకు సంబంధం లేదు. అందరం ఇట్నే కూర్చొని వస్తూనే ఉంది. ఒక 70-80 మందితోని ఇక బయలుదేరి అందులో ఒక 3-4 ఎంజాయ్ చేసే బాపతిగాళ్ళు ఏ అని పాటలు పాడుకుంటూ ఇంకెంత మీదికే ఇంకా కిందికి ఆ కొలుచుకోరా మీకు 33 ఫీట్లకు ఇప్పుడు కొలుచుకొని 16.5 ఇస్తామని మేము అన్నా కానీ 16.5 లేదు, ఏం లేదు. తీసుడే లెక్క, కొలుచుడు లేదు, ఏం లేదు, అవసరం లేదు. ఎయిరి ఇదే భజనతో మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా కోసుకుపోయారు. అయితే నేను ఇక్కడ నిలబడ్డా మా ఇంటి దగ్గర. నిలబడితే ఒక అతను జాన అని ఉంటాడు. ఆయన వచ్చి ఒక గుండె ఎత్తుకొని ఈ మీద ఎత్తేస్తాను గుండు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ చింతల కాడి దాకానేమో 33 ఫీట్లని అక్కడ గుర్తులు పెట్టిరు. మొత్తం రోడ్డు 33 ఫీట్లు. ఇక్కడికి వచ్చే వరకు 40 ఫీట్లు. ఎవరు ఇచ్చారు ఇది? ఎవరు చెప్పిండ్రు? గ్రామ పంచాయతా, కాంట్రాక్టరా? ఇక మీకు శాంక్షన్ అయింది ఎంత? 23 ఫీట్లు అని ఎవరు చెప్పినా ఎవరి మాట వినేది లేదు. 70-80 మంది గ్యాంగ్ అంత కూలగొట్టిపోయారు. రాత్రి నిద్ర